హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిబి, మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నావిగేషన్కి సంబంధించిన వీడియో. కోర్స్ ఈ వీడియో చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఈ నావిగేషన్ వీడియో అని చెప్పాను కదా. ఈరోజు నావిగేషన్కి సంబంధించి ఒక యాప్ని మనం చూడబోతున్నాం. ఆ యాపే Seeing Assistant Go. సీయింగ్ అసిస్టెంట్ గో. ఇది మీకు ప్లేస్టోర్లో దొరికే అప్లికేషన్. ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ విత్ గూగుల్లో ఈమెయిల్ అడుగుతుంది, ఇచ్చి లాగిన్ అయిపోండి, అంతే. తర్వాత పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. లొకేషన్ పర్మిషన్స్, తర్వాత స్టోరేజ్ పర్మిషన్స్, యాప్ ఏదైతే ప్లేస్టోర్ నుంచి వచ్చే అప్లికేషన్ ఏదైతే పర్మిషన్స్ అడుగుతారో అవే అడుగుతాయి. ఆ పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. Seeing Assistant Go. ఓకే, యాప్ ఓపెన్ అయింది. రైట్ స్వైప్ చేస్తున్నాను. For the app to work properly, battery optimization must be disabled. బ్యాటరీ ఆప్టమైజేషన్ మస్ట్ బి డిజేబుల్. Go to settings. గో టు సెట్టింగ్స్. Ignore. ఇగ్నోర్ అంటే బ్యాటరీ ఆప్టమైజేషన్ కనుక దీనికి డిజేబుల్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది అని ఉంటుంది. మీకు కావాలనుకుంటే సెట్టింగ్స్లో పోయి ఆప్టమైజేషన్ డిజేబుల్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. నేను ప్రస్తుతానికి ఇగ్నోర్ Go to చేస్తాను. ignore. Where am I positioning accuracy? 21 meters. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. యాప్ ఓపెన్ అవుతుంది. రైట్ స్వైప్. Monitor. Where am I positioning accuracy? 21 meters. వేర్ ఆర్ మై పొజిషన్, ఇది మనకు ఇంపార్టెంట్. తర్వాత రైట్ స్వైప్. Monitoring off. మానిటరింగ్ ఆఫ్. మానిటరింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇక్కడ. ఈ రెండింటి విషయాలని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ స్వైప్. Area 1 kilometer. ఏరియా కూడా వీలైతే 1 or 2 ఈ 3 విషయాల్లో 1-2 ఈరోజు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఏరియా 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న వాటిని ఇది ఐడెంటిఫై చేయగలుగుతాం ఇప్పుడు దీని ద్వారా. రైట్ స్వైప్. Search. సెర్చ్ అంటే ఏదైనా ప్లేసెస్ మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి ఆ ప్లేస్ మీద ట్యాప్ చేసి మనం దానికి సంబంధించిన నావిగేషన్కి వెళ్ళొచ్చు. Saved places. సేవ్డ్ ప్లేసెస్ మనం ఫేవరెట్స్లో లేదా సేవ్డ్ కింద యాడ్ చేసుకుంటాం కదా, ర్యాపిడోలో కానీ ఇంకా ఏదైనా నావిగేషన్ సంబంధించిన అప్లికేషన్స్లో కానీ లేదా ట్రావెలింగ్ సంబంధించిన అప్లికేషన్లో ఫేవరెట్స్లో యాడ్ చేసుకుంటాం. అలాగా సేవ్డ్ ప్లేసెస్. Databases. డేటాబేసెస్ అనేది మ్యాప్స్కి సంబంధించింది. దాన్ని మళ్ళీ చూద్దాం. Tracked points. ట్రాక్ Disabled. ఇది మనం ట్రాక్ పాయింట్స్ అనేది పాయింట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి డిజేబుల్ ఉంది. ఇది అడ్వాన్స్డ్లో వస్తుంది. ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. Routes. రూట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపస్ అనేది మీకు తెలిసిందే. కంపస్ అనేది ఎందుకు యూస్ చేస్తారు? డైరెక్షన్స్ కోసం మనం కంపస్ని యూస్ చేస్తాం. కంపస్. లొకేట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నుంచి మనం ఒక లింక్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించి మనం ఎలాగైతే వాట్సాప్లో లొకేషన్ పంపిస్తుంటాం కదా, అట్లా చేసుకోవచ్చు. హెల్ప్లో యాప్కి సంబంధించిన ఏదైనా మనం సజెషన్స్ ఇవ్వచ్చు. సెట్టింగ్స్ ఏమో ఒకసారి సెట్టింగ్స్ లాస్ట్ది ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లిక్గా చూసేద్దాం. మెన్యూ. టెక్స్ట్ స్పీచ్. మీకు టెక్స్ట్ స్పీచ్లో మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ స్పీచ్ని యూస్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్లో ఉన్న TTSSలో ఇంజన్స్లో ఏ ఇంజన్ కావాలంటే ఆ ఇంజన్ని మీరు టెక్స్ట్ స్పీచ్గా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేయగానే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ స్పీచెస్ అన్నీ వస్తాయి. ఇక్కడ వస్తాయి. దాన్ని ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. యూజ్ స్క్రీన్ రీడర్ వెన్ అవైలబుల్. మనం స్క్రీన్ రీడర్నే యూస్ చేస్తాం కదా, కానీ పార్షలీ సైటెడ్ లేదా ఇంకా ఏదైనా స్క్రీన్ రీడర్ అవసరం లేదు ఈ ప్లేసెస్ మాకు అనుకున్న వాళ్ళు స్క్రీన్ రీడర్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఉండడం వలన ఉపయోగం వచ్చే డిస్టర్బెన్స్ ఏంటంటే, ఉపయోగం కంటే డిస్టర్బెన్స్ అనొచ్చు. ఎలాగో మనకు ఇందులో టెక్స్ట్ స్పీచ్ అనౌన్స్ చేస్తుంటుంది. మీకు
తర్వాత ఆన్ చేసినప్పుడు వస్తుంది వాయిస్ అనౌన్స్ చేస్తుంది. అప్పుడు స్క్రీన్ రీడర్ ఏదండి, ఇప్పుడు టెక్స్ట్ స్పీచ్కి మనం ఏం పెట్టుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ని పెట్టుకున్నాం. ఓకే, స్క్రీన్ రీడర్ని టీటీఎస్ యూస్ చేస్తున్నాం అనుకుందాం. స్క్రీన్ రీడర్ టీటీఎస్ కోసం ఎలిక్వెన్స్ని యూస్ చేస్తాం అనుకుందాం. అప్పుడేమవుతుంది, గూగుల్ చెప్పేది ఇంటర్నల్ వాయిస్ గూగుల్ వస్తుంది, స్క్రీన్ రీడర్ అనౌన్స్ చేస్తున్న వాయిస్ వస్తుంది. స్క్రీన్ రీడర్ డిస్ప్లే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందో అది స్క్రీన్ రీడర్ చదువుతుంది కదా, ఆ వాయిస్ వస్తుంది. అంటే రెండు వాయిసెస్ మనకు ఇంటిమేట్ చేస్తుంటాయి. అప్పుడు డిస్టర్బెన్స్ కదా, కాబట్టి ఎలాగో ఇంటర్నల్ వాయిస్ మనకు వస్తుంది. ఆ ఇంటర్నల్ వాయిస్ వస్తున్నప్పుడు ఏదైతే ఇంటర్నల్ వాయిస్ కోసం ఏదో టెక్స్ట్ స్పీచ్ పెట్టుకున్నామో అది వస్తున్నప్పుడు స్క్రీన్ రీడర్ వాయిస్ అవసరం లేదు కదా. లేదు, రెండిటికి స్క్రీన్ రీడరు గూగుల్ వాయిస్ ఉంది, ఇంటర్నల్గా గూగుల్ వాయిస్ ఉంది. అప్పుడు రెండు వాయిసెస్ ఎట్ ఎ టైం రెండు చదువుతుంటాయి. డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇది ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్ చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. Voice and dash language. Speech synthesizer, speech recognition and synthesis from Google. నేను గూగులే డిఫాల్ట్గా గూగుల్ ఉంది, నేను దాన్ని మార్చడం లేదు. 40% speech synthesizer, speech recognition and synthesis from Google. దీన్ని మార్చాలంటే దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీరు ఎలాగైతే టెక్స్ట్ స్పీచ్ ఇంజన్లో మనం ఇంజన్ని చేంజ్ చేస్తుంటాం అలా చేంజ్ చేసుకోవచ్చు. 40% speed. స్పీడ్ 40% ఉంది. దీన్ని రైట్ సింగిల్ ఫింగర్తో స్వైప్ అప్ చేస్తున్నాను. 45% speed. 50% speed. 55% 60% speed. 65% speed. 70% speed. 75% speed. 25% రైట్ స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేశాను. అది తగ్గుతూ ఎట్లా ఇంక్రీజ్ ఎట్లా డిక్రీజ్ చేయాలో మనకు అర్థమవుతుంది. 40% ఇలా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అది అనౌన్స్ చేసేటప్పుడు టెక్స్ట్ స్పీచ్ ఇంజన్ ఏదైతే ఉందో మనకు అనౌన్స్ చేసేటప్పుడు నావిగేషన్లో దీన్ని మనం ఎంత స్పీడ్ కావాలో అంత పెట్టుకోండి. 100% volume. 100% volume. ఇంక్రీజ్ డిక్రీజ్ సేమ్ ప్రాసెస్. 40% volume. చూసారా ఎంత తగ్గుతుంది. మన స్క్రీన్ రీడర్ని వదిలేయండి, మీరు స్క్రీన్ రీడర్ ఎలిక్వెన్స్ వదిలేయండి, అక్కడ వస్తున్న వాయిస్ని అబ్జర్వ్ చేయండి. 100%. అలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు స్వైప్ అప్ స్వైప్ డౌన్తో. Off. Audio ducking. ఆడియో డక్కింగ్ ఆఫ్, నేను ఆఫే పెట్టుకుంటాను, డిఫాల్ట్గా ఆన్ ఉంటుంది. ఆడియో డక్కింగ్ ఆఫ్, ఆడియో డక్కింగ్ యూజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. On. Prevent Bluetooth headphone sleep. ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు జస్ట్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి ఈ సీయింగ్ అసిస్టెంట్ని ఓపెన్ చేసి మీరు మొబైల్ అలా పెట్టేస్తే కొద్దిసేపు తర్వాత హెడ్ ఫోన్స్ వర్క్ చేయలేదనుకో, అంటే కొద్దిసేపు వర్క్ చేయకపోతే హెడ్ ఫోన్స్ అనేది స్లీప్ మోడ్లో వెళ్ళిపోతుంది. అలా స్లీప్ మోడ్ వెళ్ళకుండా ఉండడానికి ఇది ఆఫ్ ఆన్, మీకు ఎలా కావాలంటే అది చేసుకోండి. Collapse. ఇలా Windows settings Samsung ఇవి ఉన్నాయి. capture. ఇవే సింపుల్ సెట్టింగ్స్, మనం ఏమి పెద్దగా చేయక్కర్లేదు. Settings. Text dash to dash speech. ఓకే, ఇలా ఉంటుంది. Text dash to dash speech. టెక్స్ట్ స్పీచ్ సంబంధించినవి నోటిఫికేషన్ Notification methods. నోటిఫికేషన్ Seeing assistant go. Units of notification methods. నోటిఫికేషన్స్ మెథడ్స్ ఉంటాయి. Units of measures metric. యూనిట్స్ ఆఫ్ మెజర్ మెట్రిక్లో ఉండేలాగా పెట్టుకోండి. దీని మెట్రిక్ ఉంటుంది, మెట్రిక్కే ఉండండి. Backup. బ్యాకప్ అంటే మనము ఈ యాప్లో చేసిన సెట్టింగ్స్, తర్వాత ఫేవరెట్ ప్లేసెస్, తర్వాత డౌన్లోడ్ చేసినవి ఏమైనా ఉంటే ఇవన్నింటినీ బ్యాకప్ చేసుకోవడానికి ఇదొక ఆప్షన్. Off. Advanced mode. అడ్వాన్స్ మోడ్ ఉంది, ఇది ఆఫ్లో ఉంది, ఎందుకంటే అడ్వాన్స్ మోడ్ ప్రస్తుతానికి పెట్టలేదు. మనం అడ్వాన్స్ మోడ్లో కొన్ని ఇంకా యాప్లో ఎన్రోల్ చేయాల్సి ఉంది, వాటిని ఎన్రోల్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. Restore default settings. రిస్టోర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం ఏవో చేసుకున్నాము, ఆ డిఫాల్ట్ సెట్టింగ్ రావాలంటే దీని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అన్నీ రీస్టోర్ అయిపోతాయి. Version 1.1.2. ఇది వర్షన్. Collapse. Windows Samsung. Collapse. Off. Advanced mode. Backup. మనం సెట్టింగ్స్ని మనం చూసాం కదా. Settings. ఇప్పుడు Seeing assistant go. ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేద్దాం. Menu. Where am I positioning accuracy? 21 meters. దీని మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. క్లిక్ చేస్తాను ఇప్పుడు. Adarsh Nagar, Anantapur, Residential Road, 5 meters left. ఇది ఆదర్శ్ నగర్ అని చెప్తుంది. అంటే అక్యురసీ అనేది ఎక్కడ జీపీఎస్ అక్యురసీ బాగా ఉంటుందో దాన్ని తీసుకుంటుంది. మ్యాప్స్లో మనం ఈ ప్లేస్లో ఉండి నేనున్నది భైరవ్ నగర్, కానీ ఆదర్శ నగర్ దీనికి దగ్గరగా ఎక్కువ
కరెక్ట్ జీపీఎస్ ఉన్న దాన్ని తీసుకుంటుంది. ఇంకొక విషయాన్ని తెలియజేయాలి మీకు ఇక్కడ. ఈ సీయింగ్ అసిస్టెంట్ గోలో ఈ యాప్లో మనం యూస్ చేస్తున్నది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ కాదు. గూగుల్ మ్యాప్స్ కాకుండా దీన్ని ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్ OSM అని, ఇది కమ్యూనిటీ బేస్లో ప్రైవేట్గా క్రియేట్ చేసి యూస్ చేస్తుంటారు. అలాంటి మ్యాప్స్లో ఇది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్ అనేది ఒకటి, దీన్ని యూస్ చేస్తున్నారు. ఈ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి గూగుల్ మ్యాప్ తేడా ఏంటంటే గూగుల్ మ్యాప్లో ప్రతిదీ ఇన్వాల్వ్ చేస్తారు, ప్రతిదీ ఎన్రోల్ చేస్తారు, ప్రతిదీ యాడ్ చేస్తారు. ఈ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ప్రైవేట్ అనేది వాళ్ళకి సంబంధించినవి మాత్రమే, కొన్ని వాళ్ళ సెలెక్టెడ్ మాత్రమే ఉంటాయి. అంటే గూగుల్ మ్యాప్కి ఈ మ్యాప్స్కి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో దొరికినంత కరెక్ట్ నావిగేషన్ ఇక్కడ దొరకదు. అంటే అన్ని ప్లేసెస్, అన్ని ఐటమ్స్ ఇందులో యాడ్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. ఓకే. Monitoring where my positioning accuracy: 21 meters. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ఒక 10 మీటర్స్ అట్లా బయటకు వెళ్ళి చూస్తాను. అప్పుడు వేరే అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం. నేను మా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మనం వేరే అమ్మాయి చూద్దాము. వేరే అమ్మాయి చూస్తే ఏం చెప్తుందో చూద్దాం. Adarsh Nagar, Anantapur, Residential Road, 6 meters to west. ఓకే, అదే చెప్పింది. ఇంకా ముందుకు వచ్చినాను. ఇప్పుడు ట్రై చేద్దాం. JN Tuck Road, JNTUA College of Engineering Anantapuram, Anantapur, University, 360 meters to east. చూసారా, కరెక్ట్గా అక్యురసీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు మా ఇంటి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తే మనకు JNTU ఎంత దూరంలో ఉంది చెప్తుంది. ఇలా మనం ఎక్కడున్నామనేది తెలుసుకోవచ్చు. అంటే అక్యురసీ పరంగా చూస్తే ఒక మీటర్స్లో అటు ఇటు ఉండొచ్చు, కానీ కరెక్ట్ అక్యురసీ అయితే వస్తుంది. ఇది వేరే అమ్మాయి ఎక్కడున్నామని మనం తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ పెద్ద పెద్ద సిటీస్లో కావచ్చు, టౌన్స్లో కొద్దిగా తేడా వచ్చు. ఎందుకంటే ఇవి మ్యాప్స్ పరంగా దీన్ని తీసుకునే అక్యురసీ పరంగా కొంచెం తేడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం పర్సెంటేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. Adarsh Nagar, Anantapur, Residential Road, 13 meters to west. నేను ఎక్కడైతే ఫస్ట్ ఉన్నానో ఆ ప్లేస్కి వచ్చాను. అప్పుడు 6 మీటర్స్, ఇప్పుడు 13 మీటర్స్. అంటే రెసిడెన్షియల్ రోడ్ ఏదైతే ఉంటుందో అందరూ తిరగడానికి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుని యాక్యురేట్ చేసి చెప్తుంది. ఇది వేరే అమ్మాయి. మానిటరింగ్ ఆఫ్ అని ఉంది. మానిటరింగ్ ఆఫ్ ఇదేంతో చూద్దాం ఒకసారి. ఈ మానిటరింగ్ ఆఫ్ ఆను కంటే ముందు ఏరియా చూద్దాం. Area 1 kilometer. ఏరియా 1 కిలోమీటర్. మానిటరింగ్ అనేది ఏంటంటే మనం వెళుతూ ఉన్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు వచ్చేది. ఏరియా కూడా అంతే అనుకోండి, బట్ మానిటరింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్లో చూపించడం ట్రై చేస్తాను. మూవ్ అవుతున్నప్పుడు చూపించడం ట్రై చేస్తాను. ఏరియా చూద్దాం. Area 1 kilometer. ఏరియా 1 కిలోమీటర్ ఉంది. దీన్ని డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తాను. Area data. ఏరియా డేటా. Area data. Help. Menu. Download radius 10 kilometers. 10 kilometers. Start. Selected. Download tab 1 of 2. Manage tab 2 of 2. Collapse. Select start. Download radius 10 kilometers. రేడియస్ 10 కిలోమీటర్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తాను ఒకసారి. Pop-up menu. రైట్ సార్. 20 kilometers. 10 kilo, 20 kilo, 30 kilo, 40 kilo, 50 kilo, 60 kilo, 70, 80 kilo, 90 kilo, 100 kilometers. Dismiss menu. ఇట్లా 10 నుంచి 100 కిలోమీటర్స్కు రేడియస్ ఇక్కడ ఉంటుంది. వీటిని మనం ఏది కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది మనకు యూజ్ అవుతుంది, కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే యూజ్ అవ్వదు. అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఏముంది, 1 కిలోమీటర్ సరౌండింగ్ సంబంధించిన మ్యాప్ ఇక్కడ ఉంది డిఫాల్ట్గా యాప్లో. మనకు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ మన అబ్జర్వేషన్ కావాలి, మనం వెళ్ళాలి అనుకుంటే అప్పుడు దీన్ని 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అట్లా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్కి షిఫ్ట్ చేసుకొని, అంటే చేంజ్ చేసుకొని, అప్పుడు మనం
ఏరియాని చూడవచ్చు. 100 kilometers. 90, 80 70 kilometers. 10 kilometers. ఓకే, 10 కిలోమీటర్స్ ట్యాప్ చేద్దాం ఒకసారి. Area data. Download radius 10 kilometers. డౌన్లోడ్ రేడియస్ 10 కిలోమీటర్, రేడియస్ Start. 10 కిలోమీటర్స్ అన్న తర్వాత స్టార్ట్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ 1 MB 2 MB 3 MB అలా ఉంటుంది. దాన్ని మీకున్న ఇంటర్నెట్ని బట్టి అది డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉండియండి, నేను డౌన్లోడ్ చేయడం లేదు. మనం 10 కిలోమీటర్స్, మోర్ దాన్ 10 కిలోమీటర్స్ పోయినప్పుడు దాన్ని చూసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 కిలోమీటర్ సరౌండింగే చూపిస్తాను మీకు. ఓకే, బ్యాక్. Seeing assistant go. Area search. Area 1 kilometer. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తాను. Area. Area. Help. Menu. Train infrastructure. Menu. Train all places of back. చూడండి, ఏరియాలో ఈ ప్లేసెస్ వచ్చాయి. ఏవేవి వచ్చాయి Area. ఏరియాలో? నీకు 1 కిలోమీటర్ సరౌండింగ్లో ఏ అంశాన్ని, ఏ ఐటమ్ని నువ్వు ఎంచుకుంటావు. Help. Menu. Train infrastructure. ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఆల్రెడీ ఒకసారి చూశాను కాబట్టి ఇది ఫస్ట్కి వచ్చేసింది. All. ఆల్ కావాలన్నా ఏమేమి ఉంటాయో చూపిస్తా. Places of worship and burial. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ బరియల్ ఏది కావాలి? Education. ఎడ్యుకేషన్ సంబంధించినవి. Hotels and quarters. హోటల్స్ అండ్ క్వార్టర్స్. Addresses. అడ్రసెస్. Streets and roads. స్ట్రీట్స్ అండ్ రోడ్స్. Local public transport. లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అంటే మనకు ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి మనకు వెహికల్స్ సంబంధించింది. Inter-city bus journey. బస్ జర్నీ అంటే బస్ స్టాప్స్, బస్ జర్నీస్. Train journey. ట్రైన్ జర్నీ. Aerodromes. ఎయిర్ డ్రమ్స్. Eat. ఈట్ అంటే కూడా హోటల్సే వస్తాయి. Shops. షాప్స్. Toilets. టాయిలెట్స్. Animals. యానిమల్స్. Art and culture. ఆర్ట్ అండ్ కల్చర్. యానిమల్స్ అంటే యానిమల్స్ మనం ఇంటి దగ్గర చూసుకున్న పాడి పశువులు కాదు. యానిమల్స్ సంబంధించిన పెట్ డాగ్స్ సంబంధించిన హౌసెస్, తర్వాత ఇప్పుడు వస్తున్నాయి కౌస్ని పెంచుతున్న అలాంటివి. Animal. Art and culture. ఆర్ట్ అండ్ కల్చర్. Finance. ఫైనాన్స్. Health. హెల్త్. Parcel shipping and pickup. ఇది కొరియర్ సర్వీసెస్. Pedestrian crossings. పెడెస్ట్రియన్ క్రాసింగ్స్. Services. సర్వీసెస్, అదర్ సర్వీస్ ఏవైనా. Sport. స్పోర్ట్స్. Tourism and history. టూరిజం అండ్ హిస్టరీ. Cities and villages. సిటీస్ అండ్ విలేజెస్. ఇది జర్నీలో యూస్ అవుతుంది. Big cities and provinces. ప్రావిన్సెస్, బిగ్ సిటీస్ అంట. Countries. కంట్రీస్ కూడా చూడొచ్చా? ఓకే. Aviation. ఏవియేషన్సా? Water. వాటర్ అంటే మనకు చెరువులు, నదులు ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి. Named water. నేమ్డ్ వాటర్ అంటే నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి అనుకుంటా. Named places. నేమ్డ్ ప్లేసెస్. Objects. ఆబ్జెక్ట్స్ కూడా కనుక్కోవచ్చా? వెరీ గుడ్. Sorting default. సార్టింగ్ డిఫాల్ట్. Collapse. Sorting default. Window area. దీన్ని సార్టింగ్ డిఫాల్ట్ దీన్ని కొడితే మనము ఇప్పుడు ఫస్ట్ అది ఇది వచ్చింది కదా, ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు వచ్చింది? నేను ఆల్రెడీ యూస్ చేస్తాను. వర్షిప్స్ అండ్ బరియల్ ప్లేసెస్ అవి కూడా యూస్ చేశాను, అలా వచ్చింది. దీన్ని సార్టింగ్ డిఫాల్ట్ కొడితే అవి యాప్లో ఇచ్చిన నంబరింగ్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి. Object. Sorting default. కొడతాం దాన్ని. Pop-up menu. Collapse. Dismiss menu. Default. Alphabetical. Alphabetical. Ascending. చూడండి ఇక్కడ ఎలా చేసుకోవచ్చు. Alphabetical. Descending. ఆల్ఫాబెటికల్ డిసెండింగ్ ఆర్డర్లో నేమ్ ఆల్ఫాబెటికల్లో Default. డిఫాల్ట్ Dismiss menu. Default. డిఫాల్ట్ పెట్టు. Area. Sorting default. Collapse. Addresses. Back. Area. చూద్దాం. Help. Menu. Train infrastructure. All. Places of worship and burial. అలాగే ఉంది, డిఫాల్టే ఉంది. ఓకే, అఫ్ కోర్స్ ఇది ఒక్కోసారి వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోవచ్చు. ఇలా మనం చూసా. ఇప్పుడు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. Education. Hotels and addresses. Streets and roads. Places of all. Train infrastructure. ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకుందాం. Train infrastructure. ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరియాలో 1 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా ఏరియాలో ఈ వచ్చిన నేమ్స్ని, వచ్చిన ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్యాప్ చేశాను. Train infrastructure dash 32 places. 32 ప్లేసెస్ అంట నాకు చుట్టుపక్కన. 32 ప్లేస్, 1 కిలోమీటర్లో 32 ప్లేసెసా? ఇది ఏ జంక్షన్ కాదే. ఓకే, రైట్ సైడ్. Help. Menu. ఏమేమి ఉన్నాయి? 32 ప్లేసెస్. Edit box. Filter. ఇక్కడ ఎడిట్ బాక్స్ ఎందుకు వస్తుందంటే మనం ఏదన్నా మనకు కావాల్సింది ఏదన్నా కావాలంటే డైరెక్ట్గా టైప్ చేసి Clear.
Prasanayantapalli, PSPY, railway station, station, 910 meters front left. చూసారా, నేను వెస్ట్కి తిరిగి ఉన్నాను, వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాను. వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు ఇదేమొచ్చింది, నాకు వెస్ట్లోనే ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ ఉంది, పిఎస్పివై నేమ్ కూడా వచ్చింది, పిఎస్పివై రైల్వే స్టేషన్, ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్. Railway, Prasanayantapalli, PSPY, railway station, station, 930 meters behind you left. నేను ఇక్కడ తిరిగాను, నేను మళ్ళీ ఫేస్ చేంజ్ చేశాను కాబట్టి అలా చూపిస్తుంది. అంటే అక్యూరిటీ పరంగా పర్వాలేదు, మనం గుర్తించవచ్చు దీన్ని. 900 మీటర్స్ Railway, Prasanayantapalli, PSPY, railway station, station, 920 meters to west. వెస్ట్ వైపు ఉంది. అట్లా ఒక్కొక్కసారి ఒకటి చెప్తుంటుంది మనకు, అది యాక్చువల్గా మా ఇంటికి వెస్ట్ వైపే ఉంటుంది. రైట్ సైడ్ Railway track, 940 meters right. రైల్వే ట్రాక్ ఉంది అక్కడే. ఇంకా స్టేషన్ ఉన్నాక రైల్వే ట్రాక్ ఉండదా చుట్టుపక్కల అటు ఇటు? Gutti-Dharmavram railway line, railway track, 950 meters to west. గుత్తి నుంచి ధర్మవరంలో రైల్వే ట్రాక్ అంట. Railway track, 900, railway track, 900, railway switch, 1 kilometer to southwest. రైల్వే స్విచ్ అంటే నేను అనుకుంటానంటే అక్కడ ఒకవేళ ఒకే స్టేషన్లో ఒక ట్రైన్ ఆపి ఇంకో ట్రైన్ వస్తున్నప్పుడు ట్రాక్ స్విచ్ చేస్తారు కదా, అది స్టేషన్లో ఉండదు, స్టేషన్కి కొంచెం బయట ఉంటుంది. స్టేషన్ స్టార్టింగ్లో ఇటువైపు కానీ అటువైపు కానీ ఉంటుంది. దాన్ని రైల్వే స్విచ్ అంటారు. Railway track, 1 kilometer, railway track, 1 kilometer, railway switch, 1 kilometer to southwest. ఓకే, ఇలా మనం సరౌండింగ్లో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవి చూపించింది. Train infrastructure, help, menu, edit box, clear. Railway track, 900, Prasanayantapalli, PSPY, railway station, station, 930 meters to west. ఓకే, ఇక్కడికి మనం చూసాం కదా, ఇన్ని ఉన్నాయి. మనం ఇప్పటికి వెళ్ళాలా, ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలా. దీని మీద ట్యాప్ చేయండి. Create route. క్రియేట్ రూట్ అంటే రూట్ క్రియేట్ చేస్తుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చాయి చూద్దాం. Create route, help, menu, starting point, my location. స్టార్టింగ్ పాయింట్ మై లొకేషన్, నేను ఎక్కడైతే నిలబడ్డానో, ఎక్కడైతే రోమింగ్ చేస్తున్నానో, ఎక్కడైతే తిరుగుతున్నానో అది స్టార్టింగ్ పాయింట్ అయితే. ఓకే, Destination, Prasanayantapalli, PSPY, railway station, station. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం. రైట్, Transportation mode, walking. ట్రాన్స్పోర్టేషన్ మోడ్ వాకింగ్, దీని మీద ట్యాప్ చేద్దాం. Pop-up menu, bicycle, car, bicycle, వాకింగ్, taxi, dismiss menu, ఇవి ఉన్నాయి. taxi, walking, bicycle, car. ఈ 4 వేస్లో మనం వెళ్ళొచ్చు. అంటే కార్లో వెళ్తావా, వాకింగా, బైసికల్ అంటే సైకిల్, లేదా ట్యాక్సీనా. bicycle, వాకింగ్ సెలెక్ట్ చేసుకుందాం, వాకింగ్లో ఉన్నాం కాబట్టి. మీరు ఒకవేళ కార్లో వెళ్తున్నారు అప్పుడు కార్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే స్కూటర్లో వెళ్తున్నారు, 2 వీలర్లో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, బైసికల్ని సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు డిఫాల్ట్గా అది ఏది వెళ్తున్నామో దాన్ని తీసుకుంటుంది, వరి అవ్వక్కర్లేదు. taxi, వాకింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. create route, transportation mode, walking, వచ్చింది కదా. route type, optimal, రూట్ టైప్ ఆప్టిమల్ చూద్దాం. pop-up menu, ఏమున్నాయి ఇంకా. optimal, షార్టెస్ట్, ఇంకా ఏదన్నా. ఇంకా వాకింగ్ వెళ్తాం కదా మనం, స్కూటర్లోనో, ట్యాక్సీలోనో లేదా కార్లోనో వెళ్తే ఏ రూట్ అయితే ఉందో మ్యాప్స్లో ఆ రూట్లో వెళ్ళాలి. అదే వాకింగ్ అనుకోండి, షార్టెస్ట్ రూట్ ఏదైనా ఉంటే సందుల్లో అటు తిరిగి ఆ ఇళ్లలో దూరి ఇళ్ళ మధ్యలో దూరి వెళ్తాం. అంటే షార్టెస్ట్ రూట్ చూపిస్తుంది. షార్టెస్ట్ రూట్ కూడా వెళ్ళొచ్చు. optimal, షార్టెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. create route type, shortest, షార్టెస్ట్ off, route type off, number route points, నంబర్ ఆఫ్ రూట్ పాయింట్స్ ఉంటుంది. ఈ షార్టెస్ట్ ఉన్నప్పుడు ఎట్లయినా వెళ్ళొచ్చు కదా. నంబర్ ఆఫ్ రూట్ పాయింట్స్ ఆఫ్ చేసుకుంటే ఒకటే చూపిస్తుంది, లేదా నంబర్ ఆఫ్ రూట్ పాయింట్స్ని ఆన్ చేసుకుంటే ఏ రూట్ ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. మనం ఆప్టిమల్ కానీ లేదా షార్టెస్ట్ కానీ ఏదైనా మీరు రూట్ నంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. create route అండ్ నావిగేట్ లాస్ట్లో. దీన్ని మీరు ట్యాప్ చేద్దాం. creating route length 1.6 kilometers, చూసారా, 1 పాయింట్స్ లెంత్, రూట్ లెంత్ మీకు 24 meters, walk north,
24 మినిట్స్ వాక్ నార్త్. నేనున్న ప్లేస్ నుంచి నార్త్ వైపు 24 మీటర్స్ వెళ్ళు. అంటే మా ఇంట్లో నుంచి నేనున్న బెడ్రూమ్లో నుంచి నార్త్ వైపు వెళ్ళాలి. అంటే ఈస్ట్కి డోర్ ఉంటుంది, దిగంగానే నార్త్కి తిరగాల్సి వస్తుంది. నార్త్ వైపు వెళ్తే 24 మీటర్స్. తర్వాత ఏమొస్తుంది? Turn left, 59 meters to north. ఓకే, Turn right, 71 meters to west. చూడండి. Turn left, 46 meters behind you right. Turn left, 830 meters to west. అక్కడ నుంచి 25 meters to northwest to walk north. ఇలా చెప్తూ ఉంటుంది. మనకు గైడెన్స్ ఉంది, స్వైప్ చేసుకుని స్క్రీన్ రీడర్ని చదువుకోవచ్చు. ఇలా చదువుకొని Turn right, 96 meters behind you. ఇట్లా వెళితే Turn left, 100 meters left. Your destination is 60 on the meters right, in front of you to turn left. 360 meters behind you. నేను మూవ్ కాకముందే చెప్తుంది ఇది. 57 meters to north to turn left. నేను తిరుగుతున్నాను కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి అలా చెప్తుంది. మనం కరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్తూ చూసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ Turn left, your destination is on the right. Turn left, 100 meters to west. 69 meters to north to turn left. ఆ వెస్ట్కి 100 మీటర్స్ తిరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి నీ డెస్టినేషన్ ఎక్కడ ఉంటుంది? Your destination is on the right, On the right. 360 meters left. ఇలా ఉంటుంది. Prasanayanappally, PSPY, 50 railway meters left station, to turn left. station, 20 meters behind you left. Selected. Points tab 1 of 2, management tab 2, collapse. Window, ఇలా మనం create route. బ్యాక్ వచ్చేసాను నేను. Where am I positioning accuracy, 25 meters. Monitoring off. ఈ మానిటరింగ్ అనేది మనం సేమ్ దీనిలాగానే ఉంటుంది, ఏరియాతో సంబంధమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం సెర్చ్ చేయడము లేకపోతే నావిగేషన్ చూడడము ఏమీ అక్కర్లేదు. ఇది ఆన్ చేసుకొని, ఆఫ్ ఉంది కదా ఇక్కడ, ఆన్ Where am I చేసుకొని monitoring off? నేను మీకు ట్యాప్ చేసి చూపిస్తా. ఈ ట్యూటోరియల్ పూర్తిగా చూపించను, నెక్స్ట్ ట్యూటోరియల్ చూద్దాం. Alert. Select category, monitoring. Select all. Enter dash city bus journey. All. Select category, monitoring. మానిటరింగ్ Select category to monitor. దాని మీద ట్యాప్ చేస్తాను. All. Select category to monitor. సెలెక్ట్ కేటగిరీ టు మానిటర్. ఏది? All. ఆల్. Enter dash city bus journey. ఇవన్నీ ఏవైతే మనం చూసామో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, ఆ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ ప్లేస్ దీనికి మనం ఏం చేసాము ఇప్పుడు, ఏరియాలో ఏం చేసాము, ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాము. కానీ దీనిలో ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ City education. ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం వెళుతున్న రూట్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉంటాయో వాటిని అనౌన్స్ చేస్తుంటుంది. అది 5 మనం 10 కిలోమీటర్స్ పెట్టుకుంటే 5 కిలోమీటర్స్ ఉన్న, 6 కిలోమీటర్స్ ఉన్న బిహైండ్ యూ, మీరు దాటిపోతే బిహైండ్ యూ, లేదా మీకు ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. ఇది కూడా రోడ్డుకి లెఫ్ట్ ఉందా, మనం పోయే రోడ్డుకి రైట్ ఉందా, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ ఇలా చెప్తూ ఉంటుంది. దీనిలో ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఇవేవైతే మనం చూసాము ఏరియాలో అవన్నీ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అది చాలా జర్నీ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అది Cities and villages. Enter dash sit all. Select all. ఆల్ Seeing assisting go. all. మానిటరింగ్ ఆల్ అని ఉంది, విన్నారు కదా. Area 1 kilometer. Monitoring all. Where am I JN positioning Tour College accuracy, of Engineering 12 Anantapuram, meters. University, 280 meters behind your left. చెప్తాను చూడండి. మానిటరింగ్ స్టార్ట్ అయింది అప్పుడే, ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పేస్తుంది. ఆల్ పెట్టుకున్నాం కాబట్టి. Monitoring all. Alert. Enter dash all. Turn off. JN Tour Monitoring. College of Turn Engineering off. Anantapuram, University, 290 meters left. ఇక్కడ చూడండి, Monitoring. మానిటరింగ్ Turn off. టర్న్ ఆఫ్ చేసుకుంటే ఏం చెప్పదు. లేదంటే యాప్ ఓపెన్, ఇది ఆన్లో ఉందనుకోండి, యాప్ ఓపెన్ చేసిందంటే ఆ మానిటరింగ్లో ఏది పెట్టుకున్నామో వాటిని చెప్తూ ఉంటుంది. ఆల్ పెట్టుకుంటే అన్నీ చెప్తూ ఉంటుంది, లేదంటే ఏదైనా పర్టికులర్ కేటగిరీ పెట్టుకుంటే ఆ కేటగిరీని చెప్తూ ఉంటుంది. Seeing assist. Turn off. ఆఫ్ చేస్తున్నా. Monitoring off. Area 1 kilometer. ఇది సీయింగ్ అసిస్టెంట్ గోకి సంబంధించిన పార్ట్ 1 ట్యూటోరియల్. మనం లైవ్లో మనం మానిటరింగ్ని తీసుకొని ఎలా వెళ్ళాలి, తర్వాత ఫ్రెండ్స్కి లొకేషన్ ఎలా పంపించి, ఇవన్నీ కూడా తర్వాత ట్యూటోరియల్ చూస్తాం. మానిటరింగ్ వీలైనంత త్వరగా నేను మీకు చేసి మానిటరింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను. మరి సీయింగ్ అసిస్టెంట్ గో మీరు మొదటి టైం చూస్తున్నారా ట్యూటోరియల్? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.